హాయ్ హలో ఫ్రెండ్స్. విలేజ్ బ్యాక్డ్రాప్లో లైన్మెన్ అనే సినిమా రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఓటీటీలో వచ్చినప్పుడు కమ్యూనిటీలో పెడతాను, ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక ఇందులో హీరోగా త్రిగుణ్, హీరోయిన్గా కాజల్ కుందర్ చేశారు. 2 గంటలు ఉండే ఈ లైన్మెన్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఒకసారి చూడవచ్చు అనిపించింది. ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు డైరెక్టర్. ఇక ఫ్యామిలీతో చూడవచ్చా అంటే చూడవచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ రొమాన్స్ సీన్స్ కానీ లేవు. ఇక ఈ సినిమాలో ప్రకృతిలో ఉన్న చిన్న చిన్న జీవరాశులు రేడియేషన్ కారణంగా రోజురోజుకు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రకృతి ప్రేమికులపై ఉంది. లేకుంటే ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల జీవరాశులు కాలక్రమేణా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని అయినా అంతరించిపోతున్న జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అనే మెసేజ్తో ఈ సినిమాను తీశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మన హీరో తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తెనపల్లి అనే విలేజ్లో లైన్మెన్గా పనిచేస్తుంటాడు. అలా పనిచేసే హీరో 15 రోజుల పాటు ఆ గ్రామానికి కరెంటు కట్ చేస్తాడు. మరి మన హీరో ఆ విలేజ్కి కరెంటు ఎందుకు తీసేశాడు, దాని తర్వాత ఆ ఊరిలో ఉండే ప్రజలతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేదే లైన్మెన్ మూవీ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇప్పుడున్న టెక్నికల్ వరల్డ్లో ఏది చేయాలనుకున్నా కరెంటు తప్పనిసరి. ఓ 4-5 గంటలు కరెంటు లేకపోతేనే ఉక్కిరిబిక్కిరవుతాం. అలాంటిది 15 రోజులు కరెంటు లేకపోతే ఓ గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఇంకో పక్క వారికి ప్రకృతిపై ఉన్న ప్రేమతో ఆ బాధలను ఎలా తట్టుకున్నారు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన స్టోరీ ఈ సినిమాకి ఒక బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. వీటితో పాటు విలేజ్ కల్చర్, సినిమాటోగ్రఫీ బాగుంది. అక్కడ ఉండే మట్టి మనుషుల మధ్య బంధాలు, ఎమోషన్ సీన్స్ చాలా బాగుంటాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక పాటల విషయానికి వస్తే ఓకే ఓకే అనిపిస్తాయి. ఇక హీరో త్రిగుణ్ ఎప్పటిలాగానే చాలా న్యాచురల్గా నటించారు. ఓ సాధారణ లైన్మెన్ ఎలా ప్రవర్తిస్తాడో అలా తన పాత్ర ఉంటుంది. సాధారణంగా ఊర్లో తిరిగే పక్కింటి అబ్బాయిలాగా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. ఇక హీరోయిన్కి ఇందులో పెద్దగా స్కోప్ ఉండదు. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాకపోతే ఈ సినిమాలో 99 ఏళ్ల ముసలావిడిలాగా చేసిన సీనియర్ యాక్టర్ జయశ్రీ గారి చుట్టూనే స్క్రీన్ ప్లే ఉంటుంది. దానికి తగ్గట్టు ఆమె నటన బాగుంటుంది. మిగతా వారు ఓకే అనిపిస్తారు. కాకపోతే ఎడిటింగ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా చేస్తే బాగుండేది అనిపించింది. ఇక ఫైనల్గా చెప్పాలంటే ఇది ఒక అండర్ రేటెడ్ మూవీ. ప్రకృతిని ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ఈ సినిమాకు నేనిచ్చే రేటింగ్ 2.7/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో లైన్మెన్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ సినిమా కనుక మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.